ఎట్టకేలకు చట్టసభలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంపై క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లభిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి వందన్ పేరుతో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లును కూడా ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి, ఈ బిల్లు ఒకవేళ చట్టరూపం దాలిస్తే మహిళలకు ఎలాంటి అవకాశాలు రానున్నాయి, సో ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నటువంటి మహిళలకు దీని ద్వారా ఎలాంటి లబ్ధి కలగనుంది తెలుసుకుందాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం, మీకు ముందుగా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు ఈ రిజర్వేషన్ల గురించి. సో ఏంటి కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? ప్రధానం అంటే ఈ బిల్లు 1/3 రిజర్వేషన్ ఇన్ అసెంబ్లీస్, అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ అసెంబ్లీ, స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీస్, ఇంకా హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభలో 1/3 విమెన్స్ రిజర్వేషన్ తీసుకురావాలా అని ప్రతిపాదించిన బిల్లు. ఈ ప్రతిపాదనలో కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అవసరం ఉంటాయి. ఆ అమెండ్మెంట్స్ని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ అమెండ్మెంట్స్లో కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్స్ ఎస్సీలకు, ఎస్టీలకు ఆ ప్రాతిపదికన కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్స్ కూడా ఇంక్లూడ్ చేసిండ్రు. సో ఆ బిల్లు ఒకవేళ యాక్ట్ అయిపోతే ఇట్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ అ డేట్ స్పెసిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. కానీ అమెండ్మెంట్ ఆర్టికల్ 334 1A ఇది డీలిమిటేషను ప్లస్ సెన్సస్, ఇవి రెండు, అంటే సెన్సస్ డీలిమిటేషన్ ఇంచుమించు ఒకటేసారి అయితే మన దగ్గర యూజువలీ వన్స్ ఇన్ 10 years, వన్స్ ఇన్ 10 to 15 years మధ్యలో అలా డీలిమిటేషన్ సెన్సస్ అవుతున్నది. మన దగ్గర లాస్ట్ టైం డీలిమిటేషన్ 2009లో జరిగింది, సెన్సస్ ఏమో 2011లో జరిగింది. సో ఇప్పటికల్లా ఇంకో డీలిమిటేషన్ సెన్సస్ అంటే ఇప్పుడు జరిగి ఉండాలి, లేకపోతే జరిగే యోచనలో ఉండాలి. సో డీలిమిటేషన్ ప్లస్ సెన్సస్ అంటే ఆ ప్రాతిపదికన డీలిమిటేషన్లో నెక్స్ట్ విడత డీలిమిటేషన్లో ఇంకా లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ అయినా, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, స్టేట్ కాన్స్టిట్యుయెన్సీ అయినా ఇంకా విడమర్చి చిన్నగా చేసి, అంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ రూపంలో చూస్తే ఏదైనా చిన్న కాన్స్టిట్యుయెన్సీస్, చిన్న రాష్ట్రాలు, అవి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్లీ ఒక సక్షమమైన ఒక రాజకీయమే కాదు, అడ్మినిస్ట్రేషన్ అందించడానికి అవి హెల్ప్ఫుల్ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి డీలిమిటేషన్లో కాన్స్టిట్యుయెన్సీస్, లోక్సభ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ డీలిమిటేషన్ దృష్టిలో పెట్టుకొని అప్పటి వరకు ఆడవాళ్ళ సెన్సస్ ప్లస్ అంటే లైక్ సెన్సస్ మెన్, విమెన్, చిల్డ్రన్, ఏజ్డ్, యంగ్, సో ఈ సెన్సస్ అంతా తీసుకొని దాని ప్రకారము డీలిమిటేషన్ రొటేషన్ బేసిస్లో చేయడానికి ప్రపోజల్ ప్రతిపాదించడం జరిగింది. సో అంటే ఇప్పుడున్నటువంటి సీట్లలో ఏ సీటు ఉమెన్కు రిజర్వ్ అవుతుంది అని ఎట్లా చెప్పగలం మేడం? ఏ బేసిస్ పైన వాళ్ళు ఉమెన్కి రిజర్వ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి? అయితే ఇప్పుడు మన లోక్సభలోనైనా లేకపోతే మన అసెంబ్లీలోనైనా ఎస్సీలకు, ఎస్టీలకు వాళ్ళ సెన్సస్ పాపులేషన్ ఆధారంగా కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ఆ కాన్స్టిట్యుయెన్సీస్ మన దగ్గర ఇంచుమించు ఎస్సీ అబౌట్ 15 అండ్ ఎస్టీ అబౌట్ 14-15, అంటే ఇంచుమించు రెండు కలిసి ఒక 30-35 అలా ఉన్నాయి. సో దాని ప్రాతిపదికనే ఇప్పుడు 1/3 అంటే ఇక్కడ మన తెలంగాణలో చూసుకుంటే 119లో నుంచి అబౌట్ 35 to 39 అని అనుకోవచ్చు. లోక్సభలో హౌస్ ఆఫ్ పీపుల్లో మీరు 534, 532 అండ్ల నుంచి చూసుకున్న, 530 ఆడ్ల నుంచి చూసుకున్న ఇట్ విల్ బీ అబౌట్ 181 అని అంటున్నారు. సో అలా మీరు రొటేషన్లో చూస్తే నాకు అంటే ఆ ఎగ్జాక్ట్ డైనమిక్స్ అది ఎట్లా స్పెసిఫై చేస్తారో రొటేషన్ బేసిస్లో చెప్పకున్నా కానీ నాకు తెలిసి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ఎలా రొటేట్ అవుతున్నాయో విమెన్స్ రిజర్వేషన్ కూడా అలాగే రొటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ కాక జనరల్లో ఒక విమెన్స్ రిజర్వేషన్ పెట్టే కొన్ని జనరల్లో పెట్టి కొన్ని ఎస్సీ ఎస్టీలో విమెన్స్ రిజర్వేషన్ పెట్టి అలా బ్యాలెన్స్ అవుట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 1/3 విమెన్స్ రిజర్వేషన్లో కూడా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారమే ఉంది కాబట్టి. సో ఐ వుడ్ సే ఆ 1/3 ఆ ఎంటైర్ బ్లాక్ ఆఫ్ 1/3 విమెన్స్ రిజర్వేషన్ ఒక రాష్ట్రంలో చూసుకుంటే సగము ఎస్సీ ఎస్టీలోకి భర్తీ చేసేసి దాంట్లో కేటాయించి సగము జనరల్లో పెట్టే అవకాశాలు అంటే ఇంకా చాలా పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇలా వాళ్ళు దాన్ని ఆ కేటగిరీస్ని కేటాయించి ఒక ఎవ్రీ సెన్సెస్ డీలిమిటేషన్ రొటేషన్ ఇప్పుడు మన లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీస్ మీరు అమెండ్మెంట్ 73rd అమెండ్మెంట్ 74th అమెండ్మెంట్ చూసుకుంటే లోకల్ సెల్ఫ్ బాడీ రొటేషన్లు ప్రతి 5 ఏళ్లకు ఉంటున్నాయి. అంటే ఆయా రాష్ట్రాలు ప్రతి 5 ఏళ్లకు కొత్త జియోలు పాస్ చేసి రొటేట్ చేస్తూనే ఉన్నాయి. కానీ ఈ జనరల్ ఎలక్షన్స్ జనరల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఎమ్మెల్యే ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్ కాబట్టి 5 ఏళ్ళు అంటే డిస్టర్బెన్స్ 5 ఏళ్ళకైతే చాలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి రొటేషన్ ఎమ్మెల్యే ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్ ఎవ్రీ 10 or 15 ఇయర్స్కి జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి ఇంట్రడ్యూస్ అయితే. అంటే ఇది చాలా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు. సో అప్పుడు బిల్లునే ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెట్టారు, లేదంటే కొత్తగా ఏమైనా అమెండ్మెంట్స్ చేసి మళ్ళీ ప్రవేశపెట్టారు? కొత్తగా అమెండ్మెంట్స్ అంటే కొత్తగా ఉన్నదానికి ఇప్పుడు మీరు చూస్తే చాలామంది ఇంకొన్ని వర్గీకరణలు జరగాలి, ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ ఎక్కువైంది, వాళ్ళ పాపులేషన్ కూడా సరైన రిప్రజెంటేషన్ రిజర్వ్డ్ రిప్రజెంటేషన్. అంటే రిజర్వేషన్ అని ఎందుకు అంటామంటే సార్ రిజర్వేషన్ ఇస్ ప్రొటెక్షన్. మీ చచ్చినా మెచ్చినా ఇష్టమైనా ఇష్టం లేకున్నా ఆ రిజర్వేషన్లో వాళ్ళని పెట్టాల్సిందే. సో ఇంకొంత వర్గీకరణ కావాలంటుండ్రు, కానీ ఆ వర్గీకరణ ఇప్పటి వరకు కాన్స్టిట్యూషనలీ లేదు. సో ఆ వర్గీకరణ డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఆయా రాష్ట్రాల్లో ఆ జాబ్స్కి ఎంప్లాయ్మెంట్స్కి అలా చేసుకుంటూ వచ్చింది. కానీ కాన్స్టిట్యూషనలీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ రిజర్వేషన్స్ తప్ప ఇంకో ఏవి లేవు. సో అది కూడా కోరుతున్నారు. కాబట్టి అమెండ్మెంట్ చిన్న అమెండ్మెంట్స్తో పాటు ఈ డీలిమిటేషన్ సెన్సెస్ది స్పెషల్గా యాడ్ చేసిండ్రు. ఇంకా కొత్త యాక్ట్ పేరు అంటే 2023 యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు. సో ఎప్పుడైనా సార్ బిల్లు ఒక సెషన్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తే ఆ లోక్సభ పాస్ అయ్యి రాజ్యసభకు వచ్చి రాజ్యసభలో పెండింగ్ ఉన్నప్పుడు లోక్సభ డిజాల్వ్ అయితే ఆ బిల్లు లోక్సభకే డిజాల్వ్ అయిపోతుంది, ఇంకా ఆ బిల్లు మీద చర్చ ఉండదు. అయితే రాజ్యసభలో ఇంట్రడ్యూస్ అయ్యి రాజ్యసభలో పాస్ అయ్యి లోక్సభలకు వెళ్ళి పెండింగ్ ఉంటే అది అక్కడికే లోక్సభ అంటే బిల్లు లైఫ్ స్పాన్ టైమ్ ఎప్పుడైనా లోక్సభ సెషన్తోని ముడిపడి ఉంటుంది. సో ఆ సెషన్ ల్యాప్స్ అయిపోతే బిల్లు కూడా ల్యాప్స్ అయిపోతుంది. సో అందుకోసమని ఇక్కడ మనము కొత్తగా అమెండ్ చేసి కొత్త అమెండ్మెంటే ప్రవేశపెట్టిండ్రు. అది ఈ సెషన్లో కంప్లీట్ అయితే ఖచ్చితంగా యాక్ట్ అవుతుంది. అంటే ఎందుకు అడిగానంటే గతంలో ఒకసారి ఆల్రెడీ రాజ్యసభలో ఇది ఆమోదం పొందింది కదా, సో మళ్ళీ ఇప్పుడు రాజ్యసభకు వెళ్ళాల్సి ఉంటుందా అనేటువంటి కోణంలో అడిగాను. ఖచ్చితంగా అండి, లోక్సభ అండ్ రాజ్యసభ రెండుటికి వెళ్ళాలి. ఎందుకంటే 2010లో UPA 2 అదేదో ఇష్టారహితంగా అంటే ఇష్టంతో కాకుండా ఇష్టారహితంగా ఏదో ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టు 2010లో వాళ్ళకు లోక్సభలో పాస్ చేసే కంప్లీట్ కెపాసిటీ అవగాహన ఉండే. రాజ్యసభలో 2010లో పాస్ అయ్యి లోక్సభకు పంపించేశారు. కానీ పంపించేసినాక ఆ బిల్లుని అట్లనే ఎందుకు వదిలేసిండ్రు? ఎందుకంటే రాజ్యసభ నేను ఇక్కడ పాలిటిక్స్ తీసుకొస్తున్నానంటే అది అలా జరిగింది. కాబట్టి 2010లో రాజ్యసభలో సపోర్ట్ చేసింది, అంటే కాంగ్రెస్కి ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ ఇనఫ్ లేకుండే కాబట్టి రాజ్యసభలో సపోర్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ.
అది లోక్సభకి వెళ్ళి ప్రవేశపెట్టి అది అట్లనే అర్ధాంతరంగా వదిలేసిండ్రు. అంటే దాన్ని ఒక కొలిక్కి తీసుకురావడం అని చెయ్యనే లేదు. ఇదే స్పెసిఫిక్ ఎజెండా 1931 నుంచి స్టార్ట్ అయ్యింది. 1931 తర్వాత రీసెంట్లీ అంటే 70s 80s కూడా మార్గరెట్ ఆల్వా కమిటీ ఉండే. మార్గరెట్ ఆల్వా కమిటీ కూడా రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీస్, దాని తర్వాత బీసీస్ వర్గీకరణ ఇవన్నిటితో పాటు విమెన్స్ బిల్ కూడా విమెన్ ప్రాతినిధ్యం ఎక్కువ ఉండాలి అని చెప్పేసి కమిటీ ఇంట్రడ్యూస్ చేసింది. కానీ ఇందిరాగాంధీ టైంలో 73rd 74th అమెండ్మెంట్ అంటే లోకల్ సెల్ఫ్ బాడీస్కి 33% వర్గీకరణ విమెన్కి ఉండాలని చెప్పేసి పాస్ చేసిండ్రు. అది చాలా రాష్ట్రాలు, మన రాష్ట్రం కూడా 50%కి తీసుకొచ్చిండ్రు. కానీ 73rd 74th అమెండ్మెంట్ వే బ్యాక్ ఇన్ 1970s పాస్ అయితే ఈ ఎమ్మెల్యే ఎంపీ కాన్స్టిట్యుయెన్సీస్ ఎందుకు కాలేదంటారు మీరు? దాని తర్వాత ఇందిరాగాంధీ ఇష్టం వచ్చినట్టు ఏడాదిన్నర ఎమర్జెన్సీ పెట్టుకుంది. ఆమె ఇష్టం వచ్చిన బిల్లు పాస్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చిన అమెండ్మెంట్ పాస్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఎందుకు చేయలేదు? అప్పుడు కాలేదు. దాని తర్వాత ఆమె కొడుకు రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు బ్రూట్ మెజారిటీ ఉండే. అంటే 402 ఎంపీలు ఉండే, 402 ఎంపీస్ అవుట్ ఆఫ్ 530 ఎంపీస్. సో అటువంటి బ్రూట్ మెజారిటీ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇదే డ్రామా ఇంట్రడ్యూస్ చేయాలా, అడ్డుకోవాలా, వెనకకు తిరగాల. ఆయన కాలం అయిపోయిన తర్వాత కూడా సోనియా గాంధీ అంటే వెనక నుంచి సోనియా గాంధీ నడిపించినప్పుడు కూడా అంతే. 96లో పాస్ 96లో ఇంట్రడ్యూస్ అయింది హేవేగౌడ ఆ టైంలో. మళ్ళీ అప్పుడు అట్లనే దాన్ని ఫ్లాప్ చేసిండు. దాని తర్వాత వాజ్పేయి టైంలో 6 ఏండ్ల ఆయన టెన్యూర్లో 3 సార్లు ఇంట్రడ్యూస్ చేసిండు. 3 సార్లు ఒత్తిండు బట్ అక్కడ ఫ్లాప్ చేసిండు. మళ్ళీ యూపీఏ 1 అయిపోయింది. యూపీఏ 2లా అగైన్ లోక్సభలో, రాజ్యసభలో మేము హెల్ప్ చేసినాము. వీ వర్ రైట్ బిహైండ్ ద విమెన్స్ రిజర్వేషన్ బిల్. మేము హెల్ప్ చేస్తే రాజ్యసభలో పాస్ అయిపోయింది. లోక్సభలో వాళ్ళకి మెజారిటీ ఉండే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. లోక్సభలో ఎటు కాకుండా అది అట్లనే స్తబ్దతగా ఉండిపోయింది. అటువంటి బిల్లుని ఇప్పుడు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం. బ్రూట్ మెజారిటీ ఉంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ చేసే ఇది ఉంది, కానీ రాజ్యసభలో కూడా సపోర్ట్ చేయాలి కదా మమ్మల్ని. దాంతో పాటు ఇవాళ మల్లికార్జున్ ఖర్గే ఏమంటాడు, అసలు పొలిటికల్ పార్టీస్ పెద్ద మనిషి అనాల్సిన మాటలేనా? అది కూడా ఒక సభలో, ఒక రాజ్యసభలో ఒక స్పీకర్ ప్రిసైడింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు ఎట్లయినా పొలిటికల్ పార్టీస్ అంటే అవగాహన రహితంగా ఉండే మహిళలను, కొంచెము ఎక్కువ సాధికారత లేని మహిళలను, చదువు సంధ్య ఎక్కువ లేని మహిళలనే కోరి ఎంచుకొని వాళ్ళకు టికెట్లు ఇస్తారు. ఎందుకంటే మాకు ఎవరికి మహిళా సాధికారత ఇష్టం లేదని అవుట్లెట్గా చెప్పేసిండు. సో ఇప్పుడు ఇటువంటి మైండ్ సెట్ ఉన్న పార్టీ 70 ఏండ్ల నుంచి ఇదే డ్రామా చేసుకుంటుంది. ఒక 30 ఏండ్లలో అట్లీస్ట్ 4 సార్లు వాళ్ళు అవుట్రైట్గా పాస్ చేసే కంప్లీట్ అవకాశం ఉండే. 73rd 70 లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఎన్ని మార్పులు వచ్చినాయి. అండ్ మహిళా సాధికారత లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో ఉన్నందుకే మనము గ్రాస్ రూట్స్లో చాలా, ఇండియా యాజ్ అ కంట్రీ గ్రాస్ రూట్స్లో చాలా చేంజెస్ తీసుకురాగలిగింది. ఈ ఎమ్మెల్యే ఎంపీల అంటే మన జనరల్ ఎలక్షన్స్కి వస్తే మళ్ళీ ఇటువంటి వాళ్ళే తయారవుతారు కదా, ఇటువంటి వాళ్ళే ఉంటారు. మళ్ళీ ఇటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ చేయడానికే కదా మహిళలను ఎక్కువ మంది రావాలా. అంటే ఓకే, అవన్నీ ఒక రకంగా అలిగేషన్స్ కానివ్వండి, విమర్శలు కానీ, నిజాలు కానివ్వండి, అవన్నీ పక్కన పెడితే ప్రజెంట్ అయితే బిల్ అయితే ఇంట్రొడ్యూస్ అవ్వండి. సో ఇప్పుడు చర్చ ఎట్లా జరుగుతుంది? చర్చ జరిగిన తర్వాత ఎట్లా దీని యాక్సెప్టెన్స్ ఎట్లా ఉంటుంది? అంటే ఎంతమంది సభ్యులు ఒప్పుకోవాల్సి ఉంటుంది, ఎట్లా ఉంటుంది? చర్చ జరిగిన తర్వాత ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రూపంలో తీసుకొస్తుండ్రు కాబట్టి 2/3 మెజారిటీతోనే పాస్ అవుతుంది. సో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇప్పుడు రాజ్యసభలో మనకు
ఇంకా ఇంకో పార్టీల సహకారం కూడా అవసరం ఎక్కువగా ఉంటుంది. లోక్సభలో ఇంకొన్ని ఎన్డీఏ అలైడ్ పార్టీస్ సహకరిస్తేనైతే లోక్సభ ఈజ్ మోర్ ఈజియర్ దెన్ ద రాజ్యసభ. అంటే హౌస్ అటెండ్ అయిన మెంబర్స్లో 2/3 ఎస్ 2/3తోనే కాన్స్టిట్యూషన్, ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 128th అమెండ్మెంట్గా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తుండ్రు. అంటే ఇప్పుడు ఉమెన్ బిల్లు కోసమే స్పెషల్గా ఈ సెషన్ కూడా నిర్వహిస్తున్నారు. ఇంచుమించు ఇదైతే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ బిల్ యాజ్ ఆఫ్ నౌ అని. ఇంకో 8 బిల్స్ కూడా ఉన్నాయంట కదా. అంటే రేపు లోక్సభలో చర్చ జరగనుంది. సో వెంటనే రాజ్యసభ పంపించేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఏమైనా టైం పీరియడ్ గ్యాప్ ఉంటుందా కూడా లోక్సభ నుంచి రాజ్యసభ పంపించడానికి? వెంటనే పంపించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నాకు తెలిసి ఈ విమెన్స్ రిజర్వేషన్ బిల్ అనేది ఈ సెషన్లోనే సమాప్తం చేద్దాము, అటో ఇటో దీన్ని తేల్చేద్దాం అనే ఐడియాతోని గవర్నమెంట్ కూడా ఉన్నది. ఎందుకంటే అంటే సీరియస్గా దీన్ని పుష్ చేస్తున్నామైతే 50 ఏళ్ళ నుంచి అయితే పుష్ అవుతుంది ఇది లిటరలీ. ఇంట్రడ్యూస్ చేయాలంటే 2 సభల్లో ఎట్ టైం ఇంట్రడ్యూస్ చేయొచ్చా, లేదంటే ఫస్ట్ లోక్సభలో చేసిన తర్వాత ఏదన్నా ఒక సభలో ఇంట్రడ్యూస్ చేసి నెక్స్ట్ సభకి దాన్ని పంపించే ధోరణినే మన దగ్గర ఎక్కువ ఉంటుంది. సో కానీ ఎట్టకేలకు ఏ సభలో పెండింగ్ ఉన్నా కానీ ఆ లోక్సభ సెషన్ అయిపోతే మళ్ళీ బిల్లు కూడా ల్యాప్స్ అయిపోతుంది. సో అలా కాకుండా మనము చూసుకొని మనకు అంటే ఒక యునానిమిటీ ఇప్పటికైతే నిన్నటి వరకు అయితే పొలిటికల్ పార్టీస్ అన్నీ యునానిమస్గా మేము సపోర్ట్ చేస్తాము అని అన్నది. 2010లోనేమో ఆర్జేడీ ఒకసారి చింపేసింది కూడా. సో ఇంకా ఎంత చూసేది ఉందో, ఎన్ని డ్రామాలు చూసేది ఉందో మనకు నెక్స్ట్ 2-3 డేస్లో తెలుస్తాయి. సో యాక్చువల్గా రాజ్యాంగంలో ఈ చట్టసభల్లో ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి ఏమైనా పొందుపరచబడిందా, లేదంటే కొత్తగా తీసుకొచ్చి మీరు అన్నట్టు అమెండ్మెంట్? ఇది విమెన్స్ అంటే రిజర్వేషన్స్కి ఇప్పుడు SC/ST రిజర్వేషన్స్ కూడా కొట్లాడుతూ వచ్చినాయి. అంటే అవి కూడా ఒక అమెండ్మెంట్ రూపకంగానే రిజర్వేషన్స్ ఉంచాలని అంబేద్కర్ గారు ఒక 15 ఏళ్ళన మనకు రిజర్వేషన్స్ ఉండాలి, ఎందుకంటే అణగారిన వర్గాలకు రిప్రజెంటేషన్ కావాలి, వాళ్ళని లేపాలి. ఈ 15 years ఈ ప్రొటెక్షన్ రిజర్వేషన్ అఫర్మేటివ్ యాక్షన్ రూపంలో ప్రొటెక్షన్ ఇస్తే దే విల్ ఆల్సో కమ్ టు అ సిచ్యువేషన్ వేర్ యు నో దే కెన్ బీ ఈక్వల్స్ అని. సో ఆ రిజర్వేషన్సే 15 ఏళ్ళు కాదు ఇప్పటిదాకా, అంటే కాన్స్టిట్యూషన్ అయిన 75 ఏళ్ళకు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అవి ఇంకా ఏలు బీలు సీలు జెడ్ దాకా కూడా వెళ్ళిపోతున్నాయి. సో అది పక్కకు పెడితే విమెన్స్ రిజర్వేషన్ విమెన్కి సాధికారత కల్పించాలని ఒక ప్రియాంబుల్లో లేకపోతే ప్రియాంబుల్లా ప్లస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నది. అంటే అందరూ సమానము, అందరూ సిటిజన్స్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలని చెప్పేసి. కానీ విమెన్కి స్పెసిఫిక్గా సాధికారత అవసరము అని చెప్పేసి, అంటే ఈ లేపడానికి, అంటే జాకీలు పెట్టి లేపడానికి ఈ ప్రొటెక్షన్ అవసరము అని చెప్పేసి విమెన్స్ రిజర్వేషన్స్ కోసము ఒక 1931 నుంచి ఒక కమిటీ ఇంట్రడ్యూస్ అయ్యి మార్గరెట్ ఆల్వా కమిటీ 1960s and 70s ఇట్ పుష్డ్ ఫర్ విమెన్స్ రిజర్వేషన్. ఆ కమిటీ ప్రోద్బలం వల్లనే మనకు 73rd 74th అమెండ్మెంట్ వచ్చింది లోకల్ బాడీస్లో ఇది చేసి. కానీ ఆమె పాపం ఎంత పుష్ చేసినా కానీ జనరల్ ఎలక్షన్స్కి వాళ్ళు ఇక పొలిటికల్ పార్టీస్ హ్యావ్ దేర్ ఓన్ మైండ్ గేమ్స్. అంటే ఈ బిల్లు ఓన్లీ లోక్సభ, లోక్సభ హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ అసెంబ్లీస్. సో స్టేట్ అసెంబ్లీస్ అండ్ హౌస్ ఆఫ్ పీపుల్. సో ఇక్కడనైతే కౌన్సిల్ అంటే స్టేట్ కౌన్సిల్స్ ఇంకా రాజ్యసభకు సంబంధించి ఏమీ పొందుపరచలేదు. సో నాకు తెలిసి అది ప్రాబబ్లీ దట్ విల్ బి అనదర్ ఎడిషన్ ఇన్ ద ఫ్యూచర్. ఫస్ట్ అయితే మనము ఫస్ట్ గీట్ అయితే దాటని. అంటే ఈ సెషన్లోనే ఈ బిల్లు పాస్ కావాల్సి ఉంటుంది. సో కంపల్సరీగా ఓటింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి మేడం, లేదంటే మోజువాని ఓటుతోనే జరిగేటువంటి అవకాశాలు ఏమనిపిస్తుంది? నాకైతే ఓటింగ్ జరుగుతుంది అని, అంటే యునానిమస్గా ఉంటే. ఇప్పుడు 2013లో భూసేకరణ బిల్లు అంటే ఇప్పుడు చాలా చర్చనీయం, చాలా దాని మీద మస్తు కేసులు ఫైల్ అయినాయి అండ్ అది నడుస్తూనే ఉంది. బట్ యునానిమస్గా పాస్ అయితే 2013 యునానిమస్గా పాస్ చేసిండు అన్ని పార్టీలు.
సో ఇది కూడా నేను యునానిమస్గా ఓకే, యునానిమస్గా అంటే ఎక్కువ కక్షలు కుతంత్రాలు లేకుండా పాస్ అయితే దెన్ అంటే వాయిస్ ఓట్తోనే కంప్లీట్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ బికాజ్ ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ నాకు తెలిసి ఖచ్చితంగా ఓటింగ్ జరుగుతుంది. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. ఈసారైనా బిల్లు పాస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సెషన్లోనే లోక్సభ, రాజ్యసభ 2 సభల్లో కూడా ఈ బిల్లు పాస్ కావాల్సి ఉంటుంది. అప్పుడే ఇది ఒక యాక్ట్గా మారేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని రచనారెడ్డి గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఇది ఒకసారి డీలిమిటేషన్ కానివ్వండి, జనాభా లెక్కలు జరిగిన తర్వాత ఇది ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ లెక్కలు చూసుకున్నట్లయితే 2029వ సంవత్సరం నుంచి, అంటే అప్పుడు జరిగేటువంటి ఎలక్షన్స్ నుంచి ఈ బిల్లు ఒకవేళ యాక్ట్లా మారినట్టయితే అప్పటి నుంచి కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. అప్పటి నుంచి మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎన్నో దశాబ్దాలుగా మహిళలు వెయిట్ చేసినటువంటి ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే మంచిగా ఉంటుంది, అందరూ కూడా చాలా సంతోషిస్తారనేటువంటి అభిప్రాయం అయితే ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.